ఎందుకు? నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చోగలను. నేను వెళ్ళి కూర్చుని ఇలా పైకి తలెత్తి అమ్మ బుగ్గల్లో చూసుకుంటాను నా ప్రతిబింబం అనుకున్నట్టు అనుకుని శ్రీ విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నీడ చూచు. తన నీడ విశాలాక్షి మహాదేవి యొక్క చెక్కిళ్ళనబడేటటువంటి అద్దములో చూసుకున్నట్టు అంత పొంగిపోతాట. పరమశివుడి యొక్క మంటపానికి అభిషేకం, ఆయనంటే భయం, జాగ్రత్తగా ఉంటాడు. తను అనుగ్రహించాడు, నెత్తి మీద పెట్టుకున్నవాడు కాబట్టి ఆయన నెత్తి మీదే అభిషేకం చేస్తుంటాడు గుడి మీద. కాబట్టి అమ్మవారి దగ్గరికి వెడితే స్వతంత్రుడు అమ్మ, కాబట్టి నాన్నగారి దగ్గర అంటే భయం. అమ్మ దగ్గరికి వెడితే ఏముంది? నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి 2-3 మాటలు చేతి మీద కొట్టడానికి కూడా భయం. ఏట్రా అంటారేమో అని. అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ నీకే చెప్పేది, ఇలా చూడు అని బుగ్గలు పట్టుకుని కూడా తిప్పియచ్చు. అమ్మ దగ్గర స్వాతంత్ర్యం వేరు. అందుకని విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నీడ చూచు, అమ్మవారి బుగ్గల అనబడేటటువంటి అద్దాల్లో తన నీడ చూసుకుంటాట. చూసుకుని ఆయన బయలుదేరి వెళ్ళిపోతూ నిరించు మిన్నేటి ఇసుక తిన్నెల మీద చక్రవాకాంగన సముదయంబు. అసలే గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. గంగా యమున పక్క పక్కన ఉన్నాయనుకోండి, పరమశివుడు శ్రీ మహావిష్ణువు కలిసి నించున్నట్టుంటుంది. అందుకే ఇక్కడ తిక్కన గారు విరాట పర్వం చేస్తూ కాళిందియును సురనదియును కూడినట్టి ఆ 2 గంగా యమున కలిసి వచ్చాయా అన్నట్టుగా ఉంది నాకు పరమశివుడు విష్ణువు కలిసి వస్తుంటే అన్నారు. అలా మహానుభావుడు ఆ గంగానది తెల్లగా మెరుస్తుంటుంది, ఆ నీటి ప్రకాశం. నిన్న నేను విమానంలో వస్తూ గంగ కనబడుతుందేమో అని చుట్టూ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని కూడా చూడకుండా కిటికీ పక్కన మా ఆవిడ ఉంటే దాని మీద పడిపోయి కిటికీలోంచి చూశాను, కింద కనబడుతుందేమో గంగ. ఆ గంగని చూడాలని నాకు తాపత్రయం. అందుకని ఆ గంగ తెల్లగా మెరిస్తే గంగ ఒడ్డు అంతకన్నా తెల్లగా మెరుస్తుంది సైకతం. ఎంత బాగుంటుందో అసలు. ఆ ఇసుక తెల్లటి ఇసుక తెన్నెలు, వాటి మీద కాశీపట్టణం మొత్తం మీద కొంచెం బాధగా కూర్చునేవేవో తెలుసా రాత్రి? ఒక్క చక్రవాక పక్షులే. ఎందుకని అంటే వాటికి అసలే కామం ఎక్కువ, ఎప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండాలనుకుంటాయి. వాటికి ఉన్నటువంటి దరిద్రం ఏమిటంటే చీకటి పడేటప్పటికీ వాటికి కళ్ళు కనపడవు కాబట్టి 2 తలకో దిక్కు వెళ్ళిపోయి అక్కడే ఉంటాయి ఇసుక తిన్నెల మీద. అక్కడే మగ చక్రవాకం ఉంటుంది, ఇక్కడేమో ఆడపక్షి ఉంటుంది. కానీ దానికి ఇది కనబడదు, దీనికి ఇది కనబడదు. దానికోసం ఇది, దీనికోసం అది బెంగెట్టే కూర్చుంటాయి. వీటి బెంగ ఎప్పుడు తీరుతుందంటే సూర్యకిరణాలు పడతాయి. అందుకే తిక్కన గారు మహాభారతం చేస్తూ నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులు ఒక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెరుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల